ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మూడో రోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో మంత్రి లోకేష్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. గత శాసనసభలో తన తల్లిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని మండిపడ్డారు. తన తల్లికి జరిగిన అవమానంతోనే చంద్రబాబు సభకు రాలేదని, అయితే చంద్రబాబు పారిపోయాడని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. అయితే చంద్రబాబు సభకు రాకపోయినా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారన్న లోకేష్ ఇప్పుడు సభకు జగన్ కూడా రావటం లేదంటూ విమర్శించారు. జగన్ రాకపోయినా వారి ఎమ్మెల్యేలు రావాలి కదా, వారెందుకు సభకు రావటం లేదని లోకేష్ ప్రశ్నించారు. తన తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో సభలో ప్రతిజ్ఞ చేసి చంద్రబాబు వెళ్లిపోయారని లోకేష్ గుర్తు చేశారు. వైఎస్ కుటుంబ సభ్యుల గురించి తాము ఎప్పుడూ మాట్లాడలేదన్న ఆయన తన తల్లిని అవమానించిన వ్యక్తికి ఎన్నికల్లో టికెట్ ఎలా ఇచ్చారని, ఆయన సమర్థించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్? ఎక్కడ అవమానించలేదు? మీరు ఎట్లా మాట్లాడారో? మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లి అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడాల? నేను ఏ నోరు మాట్లాడాల? మా సభ్యులు ఏ నోరు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగల్ గా నిలబడ్డాడు. పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నచ్చలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మండలిలో మంత్రి లోకేష్ కామెంట్స్ పై అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఏపీ శాసన మండలి సమావేశంలో అయితే మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అయితే మాత్రం కొంత వాడావేడి చర్చ జరిగింది. మూడో రోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో మంత్రి లోకేష్ అయితే మాత్రం కొంత ఆవేశపూరిత ప్రసంగం చేశారని చెప్పాలి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా శాసనసభలో తన తల్లిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో కూడా అలాంటి నేతలకు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానం కేటాయించినటువంటి దానిపై అయితే మాత్రం లోకేష్ బాబు కొంత ఆవేశపూరితమైనటువంటి మాటలైతే మాట్లాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 2 ఏళ్లు సభలో ఉండి పోరాడినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తన తల్లిని నిండు సభలో కూడా అవమానించినటువంటి నేపథ్యంలో ఆయన ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసి హాట్ కామెంట్ అయితే మాత్రం తెరలేపారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే వెంటనే బొత్స సత్యనారాయణ ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. తల్లిని అవమానించిన తర్వాత వారు పూర్తి స్థాయిలో కూడా వారికి టికెట్లు, ఎమ్మెల్యే టికెట్ ఎన్నికల్లో ఎలా కేటాయించాలని చెప్పి కూడా నారా లోకేష్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా దోషించినటువంటి పరిస్థితి కనిపించింది. మరి అందులో భాగంగానే ఎమ్మెల్సీ పదవులకు కూడా 2 నెలల క్రితమే రాజీనామా చేసిన మండలి చైర్మన్ వంటివి ఆమోదించడం లేదని వైసీపీ నేతలు బుల్లి చక్రవర్తి కానీ అదేవిధంగా పద్మశ్రీ పోతుల సురేష్ ఆరోపించినటువంటి నేపథ్యంలో కూడా దీనిపై పూర్తిస్థాయిలో నారా లోకేష్ బాబు అయితే మాత్రం కొంత ఆవేశపూర్వమైనటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఒక దుమారం రేపుతా ఉన్నాయి. మరి అందులో భాగంగానే శాసన మండలిలో అంటే లోకేష్ సీరియస్ అవడం పట్ల కూడా ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నేతలు దానిపై కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారు కాబట్టి ఇప్పుడు వైఎస్ షర్మిలను వైఎస్ జగన్ విజయమ్మను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానకరంగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా
లోకేష్ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అవమానకర రీతిలో మాట్లాడినటువంటి నాయకులను తమ పార్టీకి సమర్థించడం లేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ఇలాంటి దానికి సమాధానం చెప్పకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటంటూ కూడా ఈ యొక్క సభలో కూడా లోకేష్ బాబు మాట్లాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్ రాష్ట్రంలో దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలో లోకేష్ ఒక సీరియస్ యాక్షన్ కాదు, దాదాపు 2 ఏళ్ల పాటు కూడా చంద్రబాబు అసెంబ్లీలో పోరాడినటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ని అవమానించి అసెంబ్లీ నుంచి పంపించడం, దీన్ని అయితే మాత్రం తను సహించడం, ఖచ్చితంగా దీనిపై వదిలిపెట్టను, ఎవరిని కూడా ఎవరైతే హాట్ కామెంట్స్ చేశారో వారిని ఎవరిని కూడా వదిలిపెట్టనంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం కొంత దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది శిరీష. ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ.